మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సినిమాల ప్రభావం జనాల మీద ఏ మాత్రం ఉందో తెలియదు కానీ నేరస్తుల మీద మాత్రం దీని ప్రభావం బాగానే ఉంది. అచ్చం సినిమాలో చూపించిన మాదిరిగానే హత్యలు చేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అవునండి, మీరు విన్నది నిజమే. తాజాగా అచ్చం సినిమా స్టైల్లో హత్య నేరం చేశారు నిందితులు. ఓ మహిళను అత్యంత కిరాతకంగా గొంతు కోశారు. అనంతరం దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు ఇల్లంతా కారం పొడి చల్లి మరీ దారుణానికి ఒడిగట్టారు. అచ్చం సినిమాలాగే ఉంది కదా, ఇది నిజంగా జరిగింది. ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారంటే వీళ్ళు అసలు మనుషులేనా? కనీసం మహిళని చూడకుండా ఇంత నీచానికి ఒడిగట్టిన ఈ నీచులను అసలు వదలకూడదు. జాలి దయ లేని ఇలాంటి మానవ మృగాలు మన మధ్య తిరుగుతున్నారంటే అసహ్యం వేస్తుంది. ఒంటరిగున్న మహిళపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు. మీకు నేను ఓ వీడియో చూపిస్తాను. వీడియో చూసి ఆ నీచులను ఏం చేయాలో మీరే చెప్పండి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు విషయం ఏమిటంటే, కోనరావుపేట మండల ధర్మారానికి చెందిన శివరాత్రి మల్లవ భర్త రాములతో మనస్పర్ధల కారణంగా 15 ఏళ్లుగా వన్పల్లిలోని తల్లి రాజవ్వతో కలిసి ఉంటుంది. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. మల్లవ పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో గత ఏడాది మృతి చెందగా, చిన్న కుమారుడు సిరిసిల్లలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా భీమ్గల్లులోని బంధువుల ఇంటికి తల్లి రాజవ్వ వెళ్లడంతో మల్లవ్వ ఒంటరిగా ఉంటుంది. శనివారం రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కత్తులతో గొంతు కోశారు. తీవ్ర రక్తస్రావమై మల్లవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. అదే ఊరిలో ఉంటున్న ఆమె సోదరుడి కుమారుడు వినయ్ రక్తపు మడుగులో ఉన్న మల్లవ్వను గుర్తించడంతో విషయం బయటికి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే హత్య చేసిన హంతకులు తప్పించుకునేందుకు చాలా తెలివిగా వ్యవహరించారు. దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఇంటి ఆశలకు వేలాడి ఉన్నాయి. బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. డాగ్ స్క్వాడ్ నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఇంట్లో కారం పొడి చల్లారు. నిందితులు మృతురాలు పెనుగులాడిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఇంట్లో లభ్యమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మీదుగా శాంతినగర్ కు ఓ బైక్ పై 2 యువకులు వచ్చారు. ఆ యువకులు మల్లవ్వ, ఆమె కుటుంబ సభ్యుల వివరాలు అడిగారు. వారు వివరాలు అడిగిన మరుసటి రోజే మల్లవ్వ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ యువకులను గుర్తించేందుకు పోలీసులు ఆ మార్గంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.